రైట్. ఇక వినాయక పండుగ నిన్న వినాయక చవితి అయిపోయింది క్లియర్గా. ఈరోజు పేపర్లు అన్నిటికీ సెలవిచ్చారు. అయితే రాజకీయాలను రాజకీయంగా చూడాలి, దేవుళ్ళను దేవుళ్ళగానే చూడాలి, భక్తి భావంతో చూడాలి. ఈ రాజకీయాలను దేవుళ్ళకు రుద్దొద్దు, మతాలకు రుద్దొద్దు. ఇక్కడ హైదరాబాద్లో ఏమైందంటే కొంచెం ఇష్టమైంది, అంత బాగానే ఉందని కొంచెం ఇష్టమైంది. జనాలంతా గుసగుస, ఒకటే గుసగుస. ఏం గుసగుస అంటే మెట్టు సాయి కుమార్ ఫిషరీస్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గణపతి విగ్రహాన్ని పెట్టిండు ఆయన ఆధ్వర్యంలో. ఆయన ఇప్పుడు ఫిషరీస్ తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు మెట్టు సాయి కుమార్. ఆయన వినాయక విగ్రహాన్ని పెడితే మరి అందరు గుసగుస ఎందుకు అనుకుంటారు, ఇష్టం ఎందుకు అయింది అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. ఏంది అంటే వినాయక విగ్రహాన్ని పెడితే ఎవరు కూడా ఏమనరు. ఈ వినాయక విగ్రహాలు కూడా అనే ఎట్లాంటి విగ్రహం పెట్టిండి చూపిస్తాం మీకు. వినాయక విగ్రహం పెడితే అందరూ పూజిస్తాం, వినాయకుని అందరూ కూడా పూజిస్తాం, ఓకే. కానీ ఈ వినాయకులలో నిజమైనటువంటి వినాయక విగ్రహాన్నే పెట్టి పూజించాల్సిన అవసరం ఉండగా ఆ వినాయకుడిని వివిధ రకాల గెటప్లలో తయారు చేస్తున్నారు. ఇక ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఒక అడుగు ముందుకేసి ఇక ఒక్కసారి చూద్దాం మనం. ఇక రేవంత్ రెడ్డి గెటప్లో ఉండేటువంటి వినాయకుని తయారు చేయించిండు. ఇగో సేమ్ రేవంత్ రెడ్డి గెటప్ ఇట్లే ఉంటుంది కదా, ఒక షాల్ వేస్తాడు గ్రీన్ కలరు, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్ వేస్తాడు, సేమ్ అట్లనే ఈ ఫిషరీస్ కార్ ఇగో ఇక్కడ పెట్టాడు. గణేష్ మండప్ ఆర్గనైజ్డ్ బై మెట్టు సాయి కుమార్ చైర్మన్ ఫిషరీస్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ. ఇంకా ఉద్దారకం చేసిన అని ఇంకా ఆయన పేరు కూడా వేసుకుండు బ్యానర్ మీద. ఇది మరి వినాయకుడు నిజం రూపంలోనే మనం పూజించాల్సి ఉంటుంది. ఏ పంతులైనా, ఏ శాస్త్రైనా, ఏ గ్రంథాలైనా చూడండి, నిజమైనటువంటి వినాయక విగ్రహం పెట్టి మనం పూజించాలి. వివిధ రూపాలలో వినాయకుడి విగ్రహం ఉండకూడదు. మనం దేవుణ్ణి అవమానించినట్టే. దేవుని రూపంలో ఉండాలి, కానీ దేవుడు వేరే రూపంలోకి ఎట్లా వస్తాడు అనేటువంటిది మన ప్రశ్న. కాబట్టి ఇట్లాంటి విగ్రహాలను పెట్టి రాజకీయం చేయొద్దు. అటు కాంగ్రెస్లో వస్తారు, ఇక కాంగ్రెస్ దేవుడే అయిపోతాడు. మరి వేరే దేవుడు కాదా? దేవుడు అందరి దేవుడు కదా. కాంగ్రెస్కో దేవుడు, బీజేపీకో దేవుడు, లేకపోతే ఇంకా బీఆర్ఎస్లకు దేవుడు ఉండడు కదా. దేవుడు అందరికి దేవుడు, అందరు పూజించాలి. ఇట్లా రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న విగ్రహాన్ని కేవలం కాంగ్రెస్లో పూజిస్తారు. ఇక రేవంత్ రెడ్డిని పూజించినట్టే కదా. ఎందుకు ఇట్లా రాజకీయాలు చేస్తారు? ఆయన మళ్ళీ ఎవరో తెలియనట్టు చిన్న కార్యకర్త కాదని ఫిషరీస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఇంకా మంచి పదవి రావాలని భజన చేస్తున్నట్టు నాకు తెలిసి అక్కడ కూర్చొని ఇక వినాయక భజన కాకుండా రేవంత్ రెడ్డి అనే ఒక తాళాలు తెచ్చుకొని మెట్టు సాయి కుమార్ అండ్ బ్యాచ్లో కూర్చొని కొట్టురు, ఇట్లా కొట్టుకుంటూ కూర్చోరు. రేవంత్ రెడ్డి వినాయక దేవుడు కాదు, వినాయక చవితి కాదు, రేవంత్ రెడ్డి చవితి అని కూడా కొట్టుకుంటూ కూర్చున్నాడు. అంతా రాజకీయం చేసి పాపం రేవంత్ రెడ్డి గారికి తెలియదు అట్లాంటి విషయాలన్నీ కూడా. తెలిస్తే ఆయన ఒప్పుకోడు, తిడతాడు కూడా. ఆయన తెలియకుండా ఆయన భజన చేస్తున్నారు అన్నట్టు. ఇంకో దగ్గర కూడా పెడతారు. రాష్ట్రం మొత్తం వచ్చేసారి అన్ని వినాయక విగ్రహాల బదులు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇట్లాంటి విగ్రహాలు పెట్టారు. ఇక అంత కాంగ్రెస్ అంతా రేవంత్ రెడ్డి మీద పాటలు రాసి రేవంత్ రెడ్డి జై, రేవంత్ రెడ్డి దేవుడు, రేవంత్ రెడ్డి ఉండ్రాలు పెట్టి, రేవంత్ రెడ్డికి భజన చేసి, రేవంత్ రెడ్డికి పాశం పెట్టి, రేవంత్ రెడ్డి చేతిలో లడ్డు పెట్టి దాన్ని వేలం పాటేసి తీసుకుపోయి ఏడేస్తారు, మళ్ళా నిమజ్జనం చేస్తారు. ఇప్పుడు దేవుని నిమజ్జనం చేసిన అనుకోవాలా, రేవంత్ రెడ్డిని నిమజ్జనం చేసిన అనుకోవాలా? ముఖ్యమంత్రి నిమజ్జనం అయిందా, దేవుడి నిమజ్జనం అయిందా, ఇద్దరు కలిసి నిమజ్జనం అయ్యారా? ఎవరిని నిమజ్జనం చేసిర్రు అనుకోవాలి, మనం చెప్పాలి మెట్టు సాయి కుమార్. కాబట్టి ఈ పిచ్చి వేషాలు మానుకోరు. చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. మంచి స్టాండ్గా బలంగా ప్రయత్నం చేయరు, కొట్లాడరు, జనాలలో ఉండరు అంతే. కానీ ఇట్లా భజన బ్యాచ్లలో ఉండకూడదు. భజన బ్యాచ్లలో ఉంటే జనాలు మిమ్మల్ని ఇక భజన చేసేలా అనుకుంటారు, మధ్యలో తాళం కూడా ఇస్తారు. అది